నల్లగొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును ముఖ్యమంత్రి ప్రారంభించారు. కాసేపట్లో నల్లగొండలో జరిగే భారీ బహిరంగ సభలో రేవంత్ పాల్గొంటారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రవి చెప్తారు. రవి, స్వామి, సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నల్గొండ జిల్లాలో తొలిసారిగా సీఎం హోదాలో పర్యటన కొనసాగుతా ఉంది. కొద్దిసేపటి క్రితం నాకట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంలో ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి రిజర్వ్ ఫీడర్ ఛానల్ అయితే విడుదల చేశారు. అక్కడి నుంచి నేరుగా ప్రత్యేక చాపర్లో నల్గొండ జిల్లా దామర్చర్ల మండలం వీర్లపాలెంలోని యాదాద్రి పవర్ ప్లాంట్ అయితే చేరుకున్నారు. అక్కడ పవర్ ప్లాంట్ లో విద్యుత్ 800 మెగావాట్ల ఉన్నటువంటి యూనిట్ 2 లో విద్యుత్ ఉత్పాదనను కొద్దిసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. తర్వాత పైలాన్ కూడా ఆవిష్కరించబోతున్నారు. ఆ తర్వాత అనంతరం ప్రత్యేక చాపర్ లో సుమారుగా 30 నుంచి 40 నిమిషాల పాటు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో ఉంటారు. అక్కడి నుంచి నేరుగా మళ్ళీ చాపర్ లో నల్గొండకు చేరుకుంటారు. నల్గొండ ఎస్ఎల్బిసి ప్రాంతంలో 250 కోట్లతో నూతనంగా నిర్మించినటువంటి నల్గొండ మెడికల్ కళాశాల భవనాన్ని ప్రారంభిస్తారు. పక్కనే నర్సింగ్ కళాశాలకు సంబంధించి కూడా శంకుస్థాపన చేస్తారు. పక్కనే ఉన్నటువంటి ఎస్ఎల్బిసి పక్కన ఉన్నటువంటి రాజీవ్ ప్రాంగణంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే రోజు కొలుదీరిన నేపథ్యంలో ఈ రోజు జరగబోయే సభ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి ప్రసంగం చేస్తారని కూడా అంతా ఆసక్తికరంగా చూస్తున్న పరిస్థితి ఉంది. నల్గొండ జిల్లాలో ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సభకు అయితే భారీగా జనసమీకరణ కూడా జరుగుతా ఉంది. ఈ సాయంత్రం 5 నుంచి 6 గంటల ప్రాంతాల్లో బహిరంగ సభ ప్రాంగణానికి అయితే సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఎమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు అయితే చేసుకునే అవకాశం అయితే ఉంది. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రవి. తెలంగాణ మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. రాజ్యమొచ్చి 7 ఏళ్ళాయే రాతలింకా మారకపాయే మోసగాడి చేతుల జిక్కిల్ది రాష్ట్రం మొదటి కన్నా ఇరవైంది. నాటి నుండి నేటి వరకు ధీటుగా నిలదీస్తున్నాడు మేలుకోరా తమ్మి ఇప్పుడైనా అన్న బాహుబలిలా ముందుకు వచ్చాడు. గుండె నిండా తమ్మున్నోడు కొండనైనా కొడుతాడు. ఆడు ఎవ్వడు ఈడు ఎవడు అందరం రేవంతు వెంటే మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. ఒక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అమరవీ
సోనియా చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. ఓహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు. మన ఆశలన్నీ తీర్చే నాయకుడు. ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం. మన వంతుగా గన్నకు తోడుందా మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా. తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గంట. జై జై మా రేవంత్ అన్న గన్నది మన తెలంగాణ. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. రాజ్యమొచ్చి 7 ఏళ్లాయే రాతలింకా మారకపాయే. మోసగాడి సేతుల జిక్కిల్ది రాష్ట్రం మొదటి కన్నా ఈలమైంది. నాటి నుండి నేటి వరకు ధీటుగా నిలదీస్తున్నాడు. మేలుకోరా తమ్మి ఇప్పుడైనా అన్న బాహుబలిలా ముందుకు వచ్చాడు. గుండె నిండా తమ్మున్నోడు కొండనైనా కొడుతాడు. ఆడు ఎవ్వడు ఈడు ఎవడు అందరం రేవంతు వెంటే. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి